హాయ్ అండి. ఈరోజు మనం ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట్లాడుకుందాం. లాస్ట్ వీడియోలో మనం గోసిప్ ప్రోటోకాల్ గురించి మాట్లాడుకున్నాం కదా! సో, ఇప్పుడు దాని మీద ఉండే ఇంకొకటి స్విమ్ అంటే ఈత కొట్టడం తెలుగులో రైట్. ఈదడం రైట్. సో, మనం ఒక ఎగ్జాంపుల్ ద్వారా అర్థం చేసుకుందాం అసలు. ఫస్ట్ మనము ఒకసారి గోసిప్ ప్రోటోకాల్ అంటే కూడా ఏంటో చూద్దాం. సో, బేసికల్‌గా నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ఇవన్నీ నేను ప్రతి దానిలో వాడే సేమ్ ఎగ్జాంపులే. మీరు అన్ని వీడియోస్‌కి కనెక్ట్ అయిపోతారని ఈ ఎగ్జాంపుల్ వాడుతున్నాను. సో, థౌసండ్స్ ఆఫ్ సర్వర్స్ ఉంటాయండి. ఒక సర్వర్ సడెన్‌గా క్రాష్ అయితే సిస్టమ్‌కి ఎలా తెలుస్తది? అదే గదా! ఎందుకంటే ఇప్పుడు మనకు ఈ గోసిప్ ప్రోటోకాల్‌లో మనం ఏం మాట్లాడుకున్నాం, ఒక 10,000 సర్వర్స్ ఉంటే సర్వర్స్ ఉంటే అన్నిటికి ఏది డౌన్ అయింది, ఏది అప్ అయిందని ఎలా తెలుస్తది? ఇప్పుడు బేసికల్‌గా మీరు ఇంటర్నెట్‌లో మీకు నెట్ వస్తుందా? వస్తలేదా? అని చెక్ చేయాల మీ ఇంట్లో. రైట్. నెట్ వస్తుందా? వస్తలేదా? అని మీరేం చెక్ చేస్తారు? డైరెక్ట్ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి అక్కడ పింగ్ చేస్తారు రైట్. పింగ్ చేసినప్పుడు మీకు ఆ ఐపీ అడ్రెస్ వచ్చి డాట్, 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 డాట్ వస్తే మీరేం చెప్తారు? డిసైడ్ అయిపోతారనమాట. ఓకే. నెట్ వర్క్ అవుతుంది అని చెప్తారు. సో, సేమ్ వేలా ఇప్పుడు 10,000 సర్వర్స్ ఉంటాయి. ఎస్1, ఎస్2, ఎస్3 అంటే ఎస్2 యాక్టివ్ ఉందా? ఎస్3 యాక్టివ్ ఉందా? అని ఎస్1 ప్రతి ఒక్క సర్వర్‌కి పింగ్ చేసి అది యాక్టివ్ ఉందా? లేదో తెలుసుకోవాలి. సో, 10,000 సర్వర్స్ ఉంటే అది సాధ్యమే అయితదా? లార్జ్ డిస్ట్రిబ్యూటర్ సిస్టమ్‌లో సర్వర్ ఫెయిల్యూర్స్‌ని స్కేలబుల్‌గా ఎలా అదే డిటెక్ట్ చేస్తారు బేసికల్‌గా అంటే దానికి మనము స్విమ్ ప్రోటోకాల్ వాడతాం. రైట్. అంటే మీకు ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే అదే మనకు ఎగ్జాంపుల్ ఇప్పుడు సర్వర్ 1 అంటే ఇట్స్ నథింగ్ బట్ నోడ్ 1, నోడ్ 2, నోడ్ 3 మనం సింపుల్‌గా ఇక్కడ నోడ్ 4, నోడ్ 5, నోడ్ 6 అనుకోండి. ఇప్పుడు ఈ నోడ్ 1 నోడ్ 3కి పంపిందనుకోండి ఎగ్జాంపుల్. ఇది డౌన్ ఉంది. ఇది కరెక్ట్ ఉంది. ఇది వర్క్ అవుతుంది. ఇది వర్క్ అవుతుందనుకోండి. ఇక్కడ ఒక ఇష్యూ అయితే డిటెక్ట్ చేసినాం గదా! సర్వర్ ఫెయిల్యూర్ అనేది అయితే డిటెక్ట్ చేసినాం గదా! సో, దీన్ని ఎలా సాల్వ్ చేయాలి అనేది చూడాల. రైట్. ఫస్ట్ మనము బేసిక్ కాన్సెప్ట్ అర్థం చేసుకుందాం. అసలు ఫస్ట్ బేసిక్ వన్ ఆన్ వన్ సిస్టమ్స్‌లో ఎలా వర్క్ అవుతది అనేది బేసిక్‌గా అర్థం చేసుకుందాం మనం. రైట్. సో, ఇప్పుడు ఇక్కడ నోడ్ ఏ ఉంది. నోడ్ ఏ ఏం చేస్తది? ఇక్కడ బి సర్వర్ ఉంది. ఈ బి సర్వర్‌కి ఫస్ట్ కనెక్ట్ చేయాలంటే ఫస్ట్ దీని హెల్త్ ఎలా ఉందో తెలుసుకోవాలి. అంటే పింగ్ చేస్తదనమాట. రైట్. ఈ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్‌లో మల్టిపుల్ సిస్టమ్స్ ఉంటాయి కాబట్టి మల్టిపుల్ పింగ్స్ ఎళ్తుంటాయి. సో, ఇప్పుడు ఈ పింగ్ వల్ల మనకు దీని హార్ట్ బీట్ తెలుస్తది. అంటే ఇది బతికే ఉందా? లేదా? అనేది తెలుస్తది హార్ట్ బీట్. రైట్. సో, మనం హార్ట్ బీట్ అనే వాడతామండి రియల్ వరల్డ్‌లో కూడా. రైట్. సో, సర్వర్స్ అనేది ప్రతి ఒక 20 మినిట్స్‌కా లేకపోతే 30 మినిట్స్‌కి ఒకసారి పింగ్ చేసి ఈ సర్వర్ అనేది అప్ ఉందా? లేదా? అనేది చెక్ చేస్తదనమాట. ఒకవేళ ఈ సర్వర్ అనేది ఈ బి అనేది రెస్పాండ్ అవ్వలేదు. అప్పుడు ఏం చేస్తది సిస్టమ్ ఏం చేస్తది? అస్యూమ్ చేసుకుంటదనమాట. ఏమని అస్యూమ్ చేసుకుంటది? ఈ బి అనే సర్వర్ ఫెయిల్ అయింది. ఫెయిల్డ్ అని అస్యూమ్ చేసుకుంటది. సో, ఇది ఓకే. బట్ లార్జ్ క్లస్టర్స్‌లో చాలా పెద్ద పెద్ద క్లస్టర్స్‌లో ఏముంటది? ఇప్పుడు ఏ బీకి పింగ్ చేసింది. నెక్స్ట్ మనకు సి ఉంది, డి ఉంది. అట్లా జెడ్ వరకు అంటే ఆల్మోస్ట్ ఒక 28 సర్వర్స్ ఉంటాయి. ప్రతి ఒక్క సర్వర్‌కి పింగ్ చేసి కనుక్కోవాలి కదా! ప్రతి ఒక్క నోడ్‌కి. సో, నెట్వర్క్ ట్రాఫిక్ హ్యూజ్ అయిపోతది కదా! రైట్. నీకు అర్థమైంది కదా! నేననేది 4 సర్వర్స్ ఉంటేనే ఆల్మోస్ట్ ఏ బీకి చెక్ చేయాలి. బి ఏకి చెక్ చేస్తది. ఏకి టు సి ఇవి డబుల్ టైమ్స్ ఇట్లా ప్రతి ఒక్కటి చెక్ చేసుకుంటాయి గదా! సో, ఇప్పుడు దీనిలో ఏమైతది ఆల్ నోడ్స్ ప్రతి ఒక్క నోడ్ పింగింగ్ ఈచ్ అదర్ బేసికల్‌గా. రైట్. సో, దీనివల్ల నెట్వర్క్ ట్రాఫిక్ అనేది పెరుగుతది. రైట్. అంతే గదా! ఈవెన్ ఒక ఒక ఒకటి ఇది ఒక డౌన్ ఉన్నా కానీ ఈవెన్ ఇప్పుడు లెట్స్ సే ఈ బి అనే సర్వర్ డౌన్ ఉన్నా గానీ స్టిల్ డి చెక్ చేస్తది. సి చెక్ చేస్తది. దేర్ ఈస్ నో యూజ్ గదా! ఇన్ని సార్లు చెక్ చేయడం అవసరం లేదు గదా! అంటే ఇప్పుడు మనకు 1000 నోడ్స్ ఉంటే ఈచ్ నోడ్ 999 టైమ్స్ పింగ్ చేస్తాయి. అంటే 1000 ఇంటూ 999 టైమ్స్ అయితది కదా! హ్యూజ్ ట్రాఫిక్ గదా! అండ్ సమ్ టైమ్ ఏమైతది నోడ్ చచ్చిపోయినా కానీ స్టిల్ వి ఆర్ ఏబుల్ టు చెక్ ఇట్ రైట్. సో, ఇది పెద్ద వేస్ట్ టైమ్ వేస్ట్ కదా! టైమ్ వేస్ట్ ప్రాసెస్ అండ్ ఆహ్, అందుకే మనం స్విమ్ వాడతాం. స్విమ్ అంటే స్కేలబుల్, వీక్లీ కన్సిస్టెంట్, ఇన్ఫెక్షన్ స్టైల్ మెంబర్‌షిప్ బేసికల్‌గా. స్కేలబుల్, వీక్లీ కన్సిస్టెంట్, ఇన్ఫెక్షన్ స్టైల్ మెంబర్‌షిప్. అర్థమైంది గదా! రైట్. సో, ఇది ఎలా చేస్తది అసలు? అంటే దీన్ని ఎలా సాల్వ్ చేస్తాం మనం అంటే సింపుల్‌గా ఇప్పుడు నోడ్
ఏముంది నోడ్ బికి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు ఏం చేస్తుంది, మధ్యలో పింగ్ చేస్తుంది. రైట్, పింగ్ చేసింది. పింగ్ చేసినప్పుడు మనకు ఏ వర్క్ ఉందా లేదా అనేది చెప్తాం. రైట్, ఇప్పుడు ఈ కేసులో బి హెల్తీగా ఉందనుకోండి, నోడ్ అనేది హెల్తీ పర్ఫెక్ట్గా ఉందని చెప్తుంది. ఇప్పుడు ఇది బి అనేది లేదు అంటే ఏ పింగ్ బికి చేసింది. ఇప్పుడు బి అనేది డౌన్ ఉందనుకోండి, డౌన్ ఉండగానే దీన్ని సస్పెక్ట్ అని పెట్టుకుంటుంది అనమాట. సస్పెక్ట్ అంటే ఇది రెస్పాన్స్ ఇవ్వలేదు, నాకు చచ్చిపోయింది, సస్పెక్ట్ అని పెట్టుకుంటుంది. పెట్టుకున్నప్పుడు దీన్ని ఏం చేస్తుంది, ఇది డైరెక్ట్ పింగ్ కదా, బీకి డైరెక్ట్గా పింగ్ చేసింది. ఇప్పుడు ఏం చేస్తుంది అంటే ఇండైరెక్ట్ రిక్వెస్ట్ పంపిస్తుంది అనమాట. అంటే ఇండైరెక్ట్ రిక్వెస్ట్ అంటే ఏంటిది, ఇట్ విల్ ఆస్క్ అనదర్ సర్వర్, సి అన్న డి అన్న సర్వర్కి చెప్తుంది అనమాట, కెన్ యూ పింగ్ బి అని చెప్పేసి. సో ఈ పింగ్ అనేది మళ్ళీ ఇక్కడ బీకి వెళ్తుంది, ఇక్కడ కూడా పింగ్ అనేది బీకి వెళ్తుంది. ఇక్కడ స్టిల్ బి అనేది రెస్పాండ్ అవ్వకపోతే అప్పుడు క్లస్టర్ డిక్లేర్ చేస్తుంది ఏమని, బి ఈజ్ నో మోర్ అంటే బి ఈజ్ చచ్చిపోయింది అని చెప్పేసి చెప్తుంది అనమాట. రైట్, మీకు అర్థమైంది కదా. సో సింపుల్గా చెప్పాలంటే ఏ అనేది పింగ్ చేస్తుంది, బి నో రెస్పాన్స్ అప్పుడు ఏం చేస్తుంది, ఈ ఏ ఆస్క్స్ డి టు పింగ్ బి యాజ్ వెల్ అస్ డి ఆల్సో. అంటే ఒక 2-3 సర్వర్స్కి పింగ్ చేసుకోవచ్చు బీకి. రైట్ ఆర్ రాంగ్ అని చెప్తే అడుగుతుంది, లేదనుకోండి పోతుంది. సో ఇక్కడ ఏంటిది, మనం ఇక్కడ 2 థింగ్స్, ఇదేమో డైరెక్ట్గా మనం చెక్ చేస్తున్నాం పింగ్, ఇది ఇండైరెక్ట్గా చెక్ చేస్తున్నాం. అర్థమైంది కదా. సో దీన్నే మనము స్విమ్ ప్రోటోకాల్ అంటాం అనమాట. సో ఇది బేసికల్గా మన ఈ ఇప్పుడు మనము వాడే గ్రాసిప్ ప్రోటోకాల్లో ఇది వాడతాం అనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో మీకు అర్థమైంది కదా, ఫస్ట్ ఒకటి సస్పెక్ట్ అని మార్క్ చేసి తర్వాత ఇండైరెక్ట్గా వేరే సర్వర్స్ని అడిగి దాని దగ్గర ఉన్న రెస్పాన్స్ని బట్టి అది బతికి ఉందా చనిపోయిందా అనేది డిసైడ్ చేస్తుంది. సో స్విమ్ అనేది మనకు 2 థింగ్స్ కన్ఫర్మ్ చేస్తుంది. ఒకటి ఏం చేయాలంటే ఫెయిల్యూర్ డిటెక్ట్ చేస్తుంది, ఏమైనా ఫెయిల్ ఉందా అని డిటెక్ట్ చేస్తుంది. ప్లస్ క్లస్టర్ మెంబర్షిప్ అప్డేట్స్ ఆల్సో, అంటే అది ఉందనుకో, హెల్త్ చెక్ ప్రాపర్గా ఉంది అనేది మనము మార్క్ చేసుకోవచ్చు అనమాట. మీకు అర్థమైంది కదా. అంటే ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ 1000 × 1000 టైమ్స్ కదా, ఇప్పుడు 1000 నోట్స్ ఉంటే ఆల్మోస్ట్ O(n)² టైమ్స్ మనం హిట్ చేస్తున్నాం. అదే స్విమ్ ప్రోటోకాల్లో మనం అన్నిసార్లు చేయం, సింపుల్గా ఒకటేసారి చెక్ చేస్తాం కాబట్టి ఇట్స్ నాట్ మచ్. O(n) ఎన్ని సర్వర్స్ ఉంటే మిగతా సర్వర్స్ చెక్ చేస్తాయి. సో ఈజీగా అయిపోతుంది అనమాట. సో సింపుల్గా మనకు ఒకటి డౌన్ అనిపించగానే దాన్ని సస్పెక్ట్గా మార్క్ చేసి మిగతా సర్వర్స్ని మనము అది ప్రాపర్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకుంటాం ఫైనల్గా. మీకు అర్థమైంది కదా. సో ఇంటర్వ్యూలో అది మోస్ట్ ఆస్క్డ్ క్వశ్చన్ అండి, స్కేలబుల్ ఫెయిల్యూర్ డిటెక్షన్ ఆల్గరిథం అంటే ఈ స్విమ్ అని చెప్పొచ్చండి. మనం ఫైనల్గా ఒకసారి డయాగ్రామ్ వేసుకుంటే ఏం లేదు, యూజర్స్ నుంచి లోడ్ బ్యాలెన్సర్ నుంచి ఏపీఐ గేట్వే వెళ్ళొచ్చు. మనం ఇక్కడ డైరెక్ట్ యాప్ సర్వర్స్ పెట్టుకుంటే యాప్ సర్వర్స్ నుంచి క్లస్టర్ నోడ్స్ వెళ్తుంది. క్లస్టర్ నోడ్స్ సేమ్ మనం గాసిప్ ప్రోటోకాల్లో ఏవైతే డిజైన్ చేసుకున్నామో అవే డయాగ్రామ్ ఉంటుంది, కాకపోతే బిట్ డిఫరెంట్ అనమాట. ఇవి నోట్స్ మాట్లాడుకుంటే ఏదన్నా రాంగ్ అయితే మిగతా నోట్స్ వచ్చేసి మాట్లాడతాను అనమాట. సో ఇదే మన స్విమ్ ప్రోటోకాల్. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇఫ్ యూ రియలీ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చీర్స్, బాయ్.